మన పూర్వ స్థితిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒకప్పుడు నేనేంటి, నా నా స్థితి ఏంటి, నా బ్రతుకేంటి, నేను ఏం చేసేవాడిని, ఎలా ఉండేవాడిని. చాలామంది ప్రియులారా ఒకప్పుడు బాగుంటారు, రాను రాను ఏం చేస్తుంటారంటే దేవునిలో పడిపోతూ ఉంటారు. ఒకప్పుడు బాగున్న నువ్వు దేవునిలో ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని చక్కగా అనేక అధ్యాయాలు చదివేటువంటి నువ్వు ఈరోజు చదవలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, లేదంటే దేవుని పనులలో అంటే అశ్రద్ధతో చేస్తున్నావు. అంటే కారణం ఏంటో తెలుసా? నీ పూర్వస్థితిని నువ్వు మర్చిపోయావు. మంచిదైతే ఆ పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీ పూర్వస్థితి చెడ్డదైతే దాన్ని విడిచిపెట్టు. ఒక నూతనమైనటువంటి స్వభావం కలిగిన వాడిగా దేవునిలో నేను ఎలా ఎదగాలి అన్నటువంటి ఆలోచనతో దినము నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయి.